సరే ఏంటి రెడ్ బుక్ పేజీలు తెరుచుకుంటాయటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? జరుగుతున్న అరెస్టులని కక్షపూరితంగా చూడాల్సిన అవసరం ఉందా? మొన్న వంశీ, ఈరోజు పోసాని, రేపెవరు? నిన్నేదో గోరెంట్లకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు గోరెంట్ల గురించి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా విషయాలు మాట్లాడాము ఇంకప్పుడు. అందుకని నేను అప్పుడే చెప్పాను, మీరు ఏమన్నా మిస్ వరల్డా, ఎందుకు ఆ విధంగా ప్రపంచానికి ఇవన్నీ కూడా చేశారనేది పెద్ద యూట్యూబ్లో పెద్ద వైరల్. మీరు వెళ్ళి ఇప్పుడు మనుషులు మారచ్చు, కానీ దాంట్లో ఉన్నటువంటి అశ్లీలత అనండి, అసభ్యత అనండి, పద్ధతి లేకపోవడం అనేది మారదు. కక్ష సాధింపు అంటే అదే నేను ఇందాటి నుంచి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నాణ్యానికి ఒకవైపు చూడలేం మనం. ఇప్పుడు అరెస్టులు కక్షపూరితం అయితే ఇంతకుముందు చేసిన అరెస్టులు కక్షపూరితమైన కక్షకు ప్రతి కక్ష, శిక్షకు ప్రతి శిక్ష. అసలు ఎక్కడికి పోతుందో బడ్జెట్ గురించి మనం చర్చిస్తున్నాము. మీరు సభకి వెళ్ళి బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి చర్చించి ఉంటే ఉదాహరణకు కనీసం ఇప్పుడు మాట్లాడతాడేమో ఆయన మీడియాతో, నాకు తెలియదు, కానీ మాట్లాడుంటే దాని మీద ఫోకస్ అయి ఉండేది కదా. ఈ బూతులు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించింది ఎవరు? లేకపోతే అంతకుముందు దీన్ని ఎదుర్కోవడానికి బాగా రెచ్చిపోయి మాట్లాడింది ఎవరు? ఈ పదం వాడితే తప్ప పబ్లిసిటీ వస్తుందని. కాబట్టి ఇప్పుడు తప్పకుండా వీళ్ళందరి మీద కేసులు బుక్. ఒక్కటే తేడా, నేను గతంలో కూడా చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగతా విషయాలు ఎలా ఉన్నా అరెస్టులు కేసులు పెట్టేటప్పుడు లీగల్ కసరత్తు వాళ్ళు తగినంతగా చేయలేదు, న్యాయపరమైన కసరత్తు వాళ్ళు చేయరు. అందుకనే సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి మీద ఆరోపణలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పెట్టిన చాలా వాదనలు కోర్టులో పెద్దగా నిలబడలేదు. కారణం ఏంటంటే మళ్ళీ ప్రతిదాన్ని వెనక్కి తీసుకోవడం, మళ్ళీ సమయం అడగడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భిన్నమైన వ్యూహం అనుసరిస్తుంది అరెస్టులు చేయడానికి. ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్స్, ప్రైవేట్ ఫిర్యాదులు తీసుకొని వాటిని సెక్షన్స్లో పెట్టి ఆ ఫిర్యాదుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నారు. అంటే పోలీస్ రంగంలోకి దిగి అరెస్టులు చేసేయటం కాదు. నాకు బాగా తెలుసు పోలీస్ అధికారి, ఇప్పుడు ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది, ఆయన స్వయంగా చెప్పాడు, సార్ పలానా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నన్ను చేయమంటే నేను చేశాను, నన్ను బాగా ప్రోత్సహించారు, కానీ తర్వాత పలానా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయమంటే ఎలా చేస్తామో అది కుదరదని చెప్పాను నేను, అప్పుడు నన్ను మార్చి వేరే వాళ్ళని పెట్టారు అని. కాబట్టి ఒక విధమైన దాన్ని కక్ష సాధింపు అంటారా, దాంట్లో గుణపాఠాలు చెప్పడం అంటారా, బలప్రయోగం అంటారా, గత ప్రభుత్వంలో దానికి సంబంధించిన కసరత్తు తక్కువగా చేశారు, అప్పుడు దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు పగడ్బందీగా 10 మందితో ఫిర్యాదులు చేయించి వాటన్నిటికీ సెక్షన్లు బిగించి, అది కూడా ఒక చోట కాకుండా వేరు చోట్ల ఆ కంప్లైంట్లు చేయించి ఒక వ్యూహాత్మకంగా, అంటే రెడ్ బుక్లో మరి ఇవే రాసున్నాయేమో నాకు తెలీదు, రెడ్ విత్ ఏరియా ప్లాన్ అని రాసుంటాడు బహుశా అందులో. సో అందులో చేస్తున్నారు. దానికి పెద్ద బుక్ ఏం అక్కర్లేదండి. వీళ్ళందరూ అప్పుడు మాట్లాడిన వాటికి తర్వాత ఏదో పర్యవసానాలు ఉంటాయని అందరికీ తెలుసు. రెడ్ బుక్ అని చెప్పాడు కాబట్టి అవన్నీ ఆ రెడ్ బుక్లో మీదకి పోతున్నాయి. కానీ జగనే రెడ్ బుక్ పెట్టలేదు కదా అప్పుడు. మరి లేకపోయినా అంతమంది అరెస్ట్ అయ్యారు కదా. అసలు ఏంటి గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చి వదిలేశారు? నేను అసలు అవగానే నెక్స్ట్ ఈయనే వెళ్ళి నోటీసులు ఇచ్చారంటే ఇంకా అరెస్టులు అనుకున్నారు. ఓ ట్రైలా అంటే ఆయన మీద కూడా పెట్టిన ఆరోపణ కూడా తీవ్రమైంది. ముఖ్యంగా అత్యాచార బాధితులైన మైనర్లు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు, ఆయన బయట పెట్టాడని. ఆ ఫిర్యాదు చేసింది కూడా వాళ్ళ పార్టీలో ఏదో ఆయన మీద అవన్నీ వచ్చినప్పుడు ఆ పదవిలో ఉన్నటువంటి నాయకురాలే పెట్టారు. కాబట్టి ఇదంతా చాలా రాజకీయ చదరంగం మనం చూస్తున్నాం. అంతే ఈ చదరంగంలో నడుస్తున్నవి. అతన్ని కూడా తర్వాత ఏదో ఒక విషయంలో బహుశా కోర్టుకు వెళ్ళాక, ఇప్పుడు అదే ఈయన ఎవరు పొన్నవాళ్ళు చెప్పేది అదే, ఆ నోటీస్ 47 నోటీస్ ఏదో ఇచ్చి ఆ తర్వాత తీసుకోవాలంటారు, ఆ తర్వాతే తీసుకుంటారు, ఏముంది అందులో పెద్ద సమస్య కాదు. అదే ఆ జాబితాలో అంటే ఫస్ట్ లైన్లో ఆయన ఉంటాడు లేదో నాకు తెలియదు. ఆ ఫస్ట్ లైన్లో కొడాలి నోటీస్ వరకు వెళ్ళింది కాబట్టి అది అదే ఇవన్నీ లిస్టులో ఉన్నవే. కొడాలి నాని, పేరుని నాని తర్వాత ఉంటారు. మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఏంటి సార్ ఈ టాక్ కూడా ఇంతేనా? నెక్స్ట్ కొడాలి ఇలాగైనా అనుకుంటున్నారా? చెప్పే గుడివాడ వాస్తవ్యులు చాలా మంది అని, అది కూడా చాలా ఇది అందులో పెద్ద సీక్రెట్. సో నాని కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనుకోవచ్చా? వాళ్ళు బాగా ప్రిపేర్డ్గా ఉన్నారు, బాగా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు విన్నాను నేను. మీకు రెండో వైపు నుంచి మీకు చెప్పదలుచుకుంటే కనుక, తెలుగుదేశం శిబిరంలో కూడా చాలా అసంతృప్తి, ఒక అన్రెస్ట్ ఏర్పడింది. నిన్న హఠాత్తుగా పోసాని నానిని అరెస్ట్ చేయడం కూడా ఈ శిబిరాన్ని కొంచెం శాంతపరచడానికే. అంటే జీవీ రెడ్డి రాజీనామా
ఆ సందర్భంలో ఆయన చేసిన దాని మీద తెలుగుదేశం పార్టీలో రెండుగా అది విభజితమైంది. అవును. నేను మీకు చెప్పినట్టుగా మరీ అంత హడావుడి ఎందుకని భావించేవాళ్ళు ఒక సెక్షను, ఇంత మాటలు లోపల ఉన్నాడు బయటికి పోతున్నా కానీ వాళ్ళని ఎందుకు తప్పు పట్టట్లేదు అనేది ఒకటి. దీనితోడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చాయి. సో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. తెలుగుదేశం మీద ఒక తీవ్రమైన అసంతృప్తి అంతర్గతంగా వచ్చింది అనే ఒక భావం ఏర్పడింది. సో దాంతో ఆపరేషన్ పోసానికి వెనుక తెలుగుదేశం అంతర్గత కారణాలు కూడా ఉన్నాయి. అంటే లేదు మేము తగ్గలేదు, రెడ్ బుక్ ఈజ్ ఇన్ ఫుల్ స్పీడ్ అనే ఒక సంకేతం అర్జెంటుగా పంపించాల్సిన అవసరం వచ్చింది. అందుకని చాలా అర్జెంటుగా అది పంపించారు అనేది ఒకటి. మీరు చూస్తే మైహోమ్ అదేదో కానీ దాని దగ్గర చాలామంది దొరికేటట్టుగా ఉన్నారు. అంతకుముందు ఆయన దొరికాడు, అంతకుముందు ఒక ఆయన దొరికాడు, ఇప్పుడు ఈయన దొరికాడు, ఇంకొక మూడో పేరు కూడా అక్కడే వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళంతా పాతాళ్ళే కదండి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశంతో కూడా దగ్గరగా ఉన్నవాళ్ళే కదా. పోసాని కూడా చెప్తున్నాడు. పోసాని ఏమన్నాడు తెలుసా, 2019లో చంద్రబాబు ఓడిపోయాక మొదటిసారి వెళ్ళి పలకరించింది నేనే అంటున్నాడు. వీళ్ళందరూ కొంచెం అటు ఇటు అయిన వాళ్ళే. ఇప్పుడు వంశీ విషయం తీసుకో